రోజు ఏం కూర చేయాలి అని చెప్పేసి హౌస్ వైఫ్స్ కానీ లేదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లేదా కూలి పనికి పొలం పనికి ఇలా ఏ పనికి వెళ్ళే వాళ్ళైనా సరే అన్నం అయితే గబగబా బియ్యం డబ్బాలు అవి తీసి 2 కప్పులు పోసి కడిగేసేసి అన్నం వండేసేస్తాం. కానీ కూర దగ్గరకు వచ్చేసరికల్లా ఏం కూర చేయాలా అని తల ప్రాణం తోకొచ్చే అంతగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే విసుగు పుట్టేసేసి జాడీలో పచ్చడి తీసి తిరగమాత పెట్టేసి ఒట్టిపప్పు వేసేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది. కానీ కూర చేయటం కుదిరితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. కూర చేయటం అంటే చేసాము అన్నట్టు కాదు, కూర చేస్తే అందుట్లో ఒక అద్భుతమైన రుచి, ఒక పరిమళం, తినాలి అనే ఒక ఆశ ఉంటుంది. మనం ఈ స్టైల్లో కనుక కూర చేసాము అంటే అందరూ ఇంటిల్లపాది కూడా లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తూ తింటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కూర. దీనికి కావాల్సిందల్లా మనకి ఒక 100 గ్రాముల దొండకాయలు, పావు కేజీ టమాటా, 4-5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే బాగుంటుంది. చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే కనుక 2 కావాలి. ఈ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దొండకాయ అన్నీ కూడా క్లీన్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకి కూర ఉడకటం చాలా ఈజీ అయిపోతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. అంతేకాదండి, ఇంట్లో చిన్నపిల్లలున్నా, ముసలి వాళ్ళున్నా, పళ్ళు లేని వాళ్ళున్నా కూర తినటానికి అనువుగా ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్ద ముక్కలైతే నవిలి తినాలంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులోకి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాసినన్ని పోపు దినుసులు వేసుకున్నామంటే పోపు దినుసులు చిటాపటామని కాస్త దూరగా వేగిన తర్వాత ముందుగా అందులోకి దొండకాయ ముక్కలు వేసుకొని 1-2 సార్లు అలా తిప్పేసుకున్న తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులోకి యాడ్ చేసేసుకొని వేసామా వేయలేదా అన్నట్టుగా ఒక పిడికెడు పచ్చెనపప్పు కూడా నానబెట్టుకొని వేసుకున్నాము అంటే కూరకి మరింత రుచి చేకూరుతుంది. అంత బాగుంటుందన్నమాట కూర. ఇలా మనం కలదిప్పుకునేటప్పుడే రుచికి సరిపడా సాల్టు, ఒక చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాము అంటే టమాటా, దొండకాయ ముక్కల్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ నీరు అలా బయటకు వచ్చేసరికల్లా కూరగాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోతాయి. కాస్త కోస్త ఎక్కడన్నా పచ్చి ఉంది అనుకోవటానికి మనం కాసిన వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. అయితే ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసేసుకొని రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అలా అలా తిప్పేసుకొని ఇలా చిక్కగా దగ్గర పడ్డ తర్వాత ఒక 2 కప్పుల వాటర్ కనుక యాడ్ చేసుకున్నాము అంటే కాస్త కోస్త పచ్చున్నా కూడా కూర బాగా చిక్కగా ఉడుకుతుంది దగ్గర పడుతూ. ఈ గుత్తగా కూర వండుకుంటే ఆ కూర చూడగానే నోరు ఊరిపోతుంది. మనకి కూర దగ్గర పడేసరికల్లా అందులో కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. చున్నులపై ఒక 4-5 రెమ్మలు, కొంచెం ఎండు కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, ఈ 3 మిక్సీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కోసం గరం మసాలా ప్యాకెట్ కూడా మనం దగ్గర పెట్టుకున్నాం. కూర ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా ఉడికిందో. దగ్గరగా గుత్తగా కూడా మసాలా అందుట్లో వేసుకొని తిప్పుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మరొకసారి తిప్పుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాము అంటే నూనె పైకి తేలిపోతుంది. కూర గుమగుమలాడుతూ రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం మరి.